Namaste, Didi. Namaste, Didi. Very less joined. No one joined actually. It's 2 minutes. Yeah. Sweet. हिरण्यदन्तं शुचिवर्णमाला क्षतादपश्यमायुधामिमानम् ददानो अस्मा अमृतं विपृकृत् किं मामनिन्द्राः कृणवन् अनुकथाः क्षत्रादपश्यं सनुतश्चरन्तं सुमयूथं न पुरुषोभमानम् नता अग्निभ्रन्नजनिष्ठहीशः फलिक्लीरिद्युवतयो भवन्ति Pranams at the lotus feet of Mother and Sri Aurobindo. Pranams at the lotus feet of Mother and Sri Aurobindo. Pranams at the lotus feet of Mother and Sri Aurobindo. Sri Aurobindo's Savitri. Book 4. The Book of Birth and Quest. Canto 3. The Call to the Quest. Page 369. A morn that seemed a new creation's front
bringing a greater sunlight, happier skies came burdened with a beauty, moved and strange, out of the changeless origin of things. An ancient longing struck again new roots. The air drank deep of unfulfilled desire. The high trees trembled with a wandering wind, like souls that quiver at the approach of joy, and in a bosom of green secrecy, forever of its one love note, untired, a lyric call cried among the leaves. అందరికీ నమస్కారం. ఇవాళ మనం చర్చించుకునే అంశం స్టెప్ బ్యాక్ అని మదర్ ఎప్పుడు మనకి చెప్పే ఒక విషయం. మన ఆలోచనలు దాని ప్రకారం ఆ ప్రక్రియలో ఎలా మనం అమ్మని తలుచుకుంటూ ఎలా వెళ్ళాలి అన్న అంశం. ప్రతిరోజు ప్రతి మనిషి ఈ జన్మ తీసుకున్నప్పుడు ఆ జన్మకి ఒక కారణం ఉంటుంది అంటారమ్మ. అంటే ప్రతి మనిషి కూడా ఒక జన్మ తనంతట తాను తీసుకోవడం కాదు, అమ్మ యొక్క అనుగ్రహంతో ఆ జన్మ ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్ని విషయాలు కూడా అమ్మ నిర్ణయిస్తారు. కానీ మనం అనుకుంటాం, మనం పుట్టాం, మనం ఇక్కడ పుట్టాం, మనం ఇలా పుట్టాం, మనం ఇలా బతుకుతున్నాం, ఎవరు నన్ను చూసుకుంటారు, నాకెవరున్నారు అని ప్రతి మనిషికి కూడా చిన్నప్పుడు తెలియదు. కానీ వయసు పడే కొద్దీ మనకు ఆలోచన వస్తుంది, అసలు ఏమిటి ఇదంతా, ఏమిటి ఈ సృష్టి అంతా, ఏమిటి దీని రహస్యం ఏమిటి అని మూలాల్లోకి మనం తవ్వుకుంటూ వెళ్తే అసలు రహస్యం ఏమిటి అని అంటే అమ్మ అంటారు, ప్రతి మనిషి కూడా ఎలా పుట్టాలో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ పుట్టాలో, ఏం చేస్తాడో అన్ని విషయాలు కూడా తాను నిర్ణయిస్తే జరుగుతుంది అని. అందుకే అమ్మని, అమ్మ నేను ఇలా ఎందుకు పుట్టాను, ఇలా ఎందుకు ఉన్నాను అని అంటే, ఇది నువ్వు కోరుకున్నదే, నీకు తెలీదు కానీ నాకు తెలుసు, ఎందుకంటే నేనే ఆ జన్మకి కారణం కాబట్టి అని. అంటే ప్రతి మనిషి యొక్క జన్మ అమ్మ చేత సృష్టించబడింది, అమ్మ పని కోసం సృష్టించబడింది. అమ్మ పని చేసుకుంటూ ఆ జన్మని సార్థకం చేయడం అసలు రహస్యం. కానీ మనం ఏమనుకుంటామంటే, ఈ జన్మ నాది, నేను నా కోసం ఇలా బతకాలనుకుంటున్నాను అని మనం ఆలోచిస్తూ ప్రతి మనిషి కూడా చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి గిట్టే వరకు అన్ని పనులు చేసుకుంటుంటాడు తన పని అని. మనిషి అనుకుంటాడు ఎల్లకాలం అలాగే బతికేస్తూ అలాగే ఉండిపోతాను అని. కానీ ఏదో ఒక రోజు ఈ జన్మని సార్థకం చేసి మళ్ళా దివ్య చరణాల్లో చేరడం అన్నది ఒక మనకి తెలిసిన స్వచ్ఛమైన ఒక రహస్యం. అంటే ఈ జన్మలో మన శరీరం, మన చుట్టూ ఉన్న ప్రపంచం, దీంట్లో ఉన్న పరిస్థితులు, ఈ చుట్టూ ఉన్న ప్రపంచంలో మన వస్తువులు కావచ్చు, మన ఇల్లు కావచ్చు, మన కుటుంబం కావచ్చు, దాని చుట్టూ ఉన్న అన్ని విషయాలు అల్లుకొని ఉన్నవన్నీ కూడా ఒక రోజు అక్కడతో ఆగిపోయి మళ్ళా అమ్మలో లీనమై మళ్ళా ఈ సృష్టిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ మనిషి ఏమనుకుంటాడు, లేకపోతే మనిషి ఎలా ప్రవర్తిస్తాడు అని అంటే, నిరంతరం నేను ఇలాగే ఉండిపోతాను, ఇలాగే గొప్పగా ఉండిపోతాను అని అనుకుంటూ ఉంటాడు అంటారు అమ్మ. అంటే మనిషికి ప్రతి జన్మలోనూ కష్టాలు వచ్చినప్పుడు దైవం వైపు తిరుగుతాం. అది ఒక స్వచ్ఛమైన ఇంకొక రహస్యం. కష్టాలు లేకుంటే సంతోషంగా, కలకాలం సంతోషంగానే ఉంటే అప్పుడు చక్కగా తాగుతూ తింటూ మనిషి బతికేస్తాడు. దైవం గురించిన అంశం రాదు. అంటే కష్టాలు ఉన్నప్పుడే మనిషి దైవం వైపు తిరుగుతాడు. ఇది ద్రౌపది విషయంలో కానీ ఎవరు విషయంలో తీసుకున్నా మనకు అది స్పష్టంగా అర్థమవుతుంది. మన విషయంలో కూడా మనకి అది తేట తెల్లగా తెలుసు. ఎప్పుడైనా బాధ వస్తే, తెలియని బాధ వస్తే, మనతో కాని ఒక పరిస్థితి వస్తే, ఏ పరిస్థితి వచ్చినా నేను ఎదిరించేసుకుంటాను, నేను చేసేసుకుంటాను అనుకుంటాం. కానీ ఆ పరిస్థితి మన వల్ల
సాధ్యం అవుతుందా సమస్యకి పరిష్కారం అని అంటే, దానికి పరిష్కారం కనిపించని దశలో దేవుడా నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి అని ఆ దేవుడు తలుపులు మెల్లగా తట్టడం మొదలెడతాం. అలా మనం ఎప్పుడైతే ఆ ప్రక్రియలో దైవం వైపు అడుగులు వేస్తామో, ఆ దైవం అసలు ఈ కష్టం రావడానికి మూల కారణం నేనే. ఎందుకు అనంటే, నా వైపు నువ్వు తిరగాలి. అంచేత నేను నీకు ఈ కష్టం ఇస్తున్నాను అన్న ఒక అంశాన్ని ఎప్పుడు మనలో కలిగిస్తాడు ఆ ఆలోచన అంటే, పూర్తిగా కష్టం అంతా అయిపోయిన తర్వాత దేవుడి వల్ల జరిగింది ఇది, దైవం వల్ల జరిగింది ఇది. నా అంతట నేను ఈ కష్టానికి, ఈ సమస్యకి నేను పరిష్కారం చేయలేదు. అదంతట అదే జరిగింది అన్నప్పుడు, ఇది చేసింది నేను కాదు, దైవ అంశ అన్నది మనకి అర్థమవుతుంది. అది అయిపోతుంది. మళ్ళా కొత్తగా ఇంకో కష్టం వస్తుంది. మళ్ళా ఇంకో కష్టం వస్తుంది. ఎప్పుడు అనంటే, ఎప్పుడైతే దైవం తలుపులు తట్టి, మనం దైవం యొక్క దృష్టిలోకి మనంతట మనం ప్రయాణం మొదలెట్టేస్తామో, అప్పుడు కష్టాలు ఇంకా ఎక్కువొస్తాయి. ఎందుకు అనంటే, మన చుట్టూ ఉన్న హాస్టైల్ ఫోర్సెస్ మన వైపు అడుగులు అది కూడా వేస్తుంది కాబట్టి. అప్పుడు దైవం ఏమంటుందనంటే, పూర్ణ శరణాగతి. ఎప్పుడైతే నువ్వు నాకు సమర్పణం అయిపోతావో, కాన్సిక్రేషన్ నెక్స్ట్ అడుగు. అంటే సంపూర్ణంగా, అంటే 6-100 అయినా నిద్దట్లో మనకేమన్నా భయమేసి ఒక కల వచ్చినా కూడా అమ్మ అని పిలవగలే ఆ స్టేజ్‌కి ఎప్పుడైతే వెళ్ళిపోతామో, అప్పుడు అమ్మ మన చేతిని పట్టుకుని తనంతట తాను ఈ ప్రయాణాన్ని సాగిస్తుంది. కానీ అలా అని అమ్మ చేస్తుందిలే అని నేను కూర్చుంటే అది తామసిక గుణం అయిపోతుంది. అంటే ప్రతి పనిలోనూ అమ్మని ఆలోచించుకుంటూ ఎలా చేయాలి? మన ఈ జీవితంలో ఎలా అమ్మని తీసుకెళ్ళాలి? అమ్మంటారు కదా! ఒక్కసారి నేను నీ కళ్ళలోంచి నేను నిన్ను చూస్తే, కళ్ళలోంచి చూడటం ఏమిటి అనంటే, మన ముఖం మన యొక్క ఈ శరీరానికి ఒక ఐడెంటిఫికేషన్ కదా! గుర్తింపు. కానీ మన కళ్ళు మన ఆత్మ యొక్క గుర్తింపు. అంటే మన ఆత్మ ఈ జన్మలోనిదా అంటే కాదు. పరమాత్మ నుంచి వచ్చిన ఈ ఆత్మ అంతరాత్మలో లీనమై ఉన్న ఆ దైవం యొక్క ఒక అంశ. ఆ అంశని అమ్మ ఎప్పుడైతే తట్టి లేపుతారో, అంటే మనకు ఒక కష్టం వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అంతరాత్మని నిద్ర లేపుతారు. ఆ నిద్ర లేపడం అంటే ఏమిటి అనంటే, మనలో ఉన్న దైవిక అంశాన్ని మనకి గుర్తింపజేయడానికి అది ప్రయత్నం చేస్తుంది. అది చేసినప్పుడు ఏమవుతుందనంటే, ప్రతి అంశలో మనకి ఎప్పుడైతే నిరంతరం కష్టం వచ్చినప్పుడు దైవం తలుపులు తట్టకుండా, నిరంతరం ఎప్పుడైతే దైవాంశలో ఉండగలమో, అప్పుడు ఈ చైత్య పురుషుడు అంటే సైకిక్ బీయింగ్ అది నిరంతరం పనిచేస్తూ ఉన్నప్పుడు, మనకి తెలియకుండానే ఆ శక్తి మన చుట్టూ ఉన్నది మనం గమనించగలం. అది ఎలాగా అంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు సపోజ్ ఇంక మన చంపకబాయి గాని, ఇంకొకళ్ళు గాని ఎవరైతే అమ్మ దగ్గర ఉన్నారో వాళ్ళొచ్చినప్పుడు తెలియకుండానే ఆ ప్రాంగణం అంతా ఆ దివ్యత్వంతో నిండిపోతుంది. ఎంచేత అనంటే, ఆ దివ్య శక్తి ఆ చైత్య పురుషుడి నుంచి ఆత్మ పరివర్తన చెంది పూర్ణంగా ఆ పరివర్తన ఆ శరీరంలో ఉన్నప్పుడు ఆ చైతన్యం, దివ్య చైతన్య శక్తి, సుప్రీం కాన్షియస్‌నెస్ యొక్క ఆ దివ్య చేతనం అంతా కూడా ఆ పూర్తి ప్రాంతం అంతా కూడా వెదజల్లుతూ ఉంటుంది ఆ కాంతిని. అప్పుడు ఎవరో ఒక పరమ పురుషుడు వచ్చారట ఈ ఈ సన్నిధికి. అందుకనే ఈ సన్నిధి ఇంత పవిత్రమైంది అని మనం గుర్తిస్తాం కదా! ఆ స్థాయికి మనం ఎదగాలి అనంటే అమ్మంటారు స్టెప్ బ్యాక్. ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా, ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ఏమీ అక్కర్లేదు. ఒక మంచి కాలేజ్‌లో నేను జాయిన్ అవుతున్నాను. అంటే నేను ఒక అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేస్తున్నాను. ఆ ఫిలప్ చేస్తున్నప్పుడు ఏ పెన్నుతో రాయాలి అన్న విషయం వచ్చినప్పుడు కూడా ఒకసారి ఈ పెన్నుతో రాస్తే బావుంటుంది. ఈ కాలేజ్‌లో జాయిన్ అవుతున్నాను. మంచి పని చేస్తున్నాను అని ఒక ఆలోచన వచ్చినప్పుడు కూడా ఒకసారి ఆలోచిస్తాం కదా! ఒక క్షణం ఆగి ఇదిగో ఈ పెన్నుతో రాద్దాం అని ఏదైతే అలా నిర్ణయం చేస్తామో, ఆ పెన్నుతో రాయడం మనం రాస్తున్నాం. కానీ మనలోని తలరాతని ఆ దైవం ఎప్పుడో రాసింది. ఎంచేత అంటే మన డెస్టినీ, మన సన్నిధి వైపు ఆ దైవం మనల్ని తీసుకెళ్తుంది కాబట్టి. ఈ స్టెప్ బ్యాక్ అన్న స్థితి వచ్చినప్పుడు మనలోని ఆలోచనలు దాని యొక్క ప్రక్రియ. అంటే నేనొకళ్ళ కంటే గొప్ప, నేనొకళ్ళ కంటే
తక్కువ. మనం అనుకుంటాం ఎప్పుడు కూడా పరిస్థితులు వల్ల మన ఆలోచనల ప్రక్రియ మారుతుంది అని. కానీ ఎప్పుడైతే దైవం వైపు మన అడుగులు అంటే మనం సాధన వైపు అడుగులు వేస్తున్నప్పుడు మనలోని ఆలోచన ప్రక్రియలను కూడా అమ్మ మారుస్తూ ఉంటారు. ఎలాగా అంటే ఏ పని చేసినా నేను గొప్ప, ఇది నేను చేస్తున్నాను, ఇది నా వల్ల అయింది, ఈ నా అన్నది తీసేస్తూ ఉంటారు. అది ఎలా తీసేస్తారు? అమ్మ ఎలా చేస్తారు అనంటే, ఒక పనిని నేనంతట నేను చేయలేదు. ఒక అతీతమైన శక్తి నా ద్వారా ఆ పనిని చేయించింది అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, అప్పుడు మనలో ఇది నేను చేసింది కాదు, దైవం వల్ల అయింది. అంటే దైవ సంకల్పం వల్ల ఇది జరిగింది అని మనలో ఎప్పుడైతే ఒక మనలో మనకు తెలియకుండానే మనకు చెప్పేస్తాం. లేదు ఇది నేను చేయలేదు. ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. ఏదో ఒక డివైన్ కాన్షియస్‌నెస్ వల్ల ఇది జరిగింది. దైవ అనుగ్రహం వల్ల జరిగింది అని ఎప్పుడైతే మనం చెప్తామో, అప్పుడు మనలో మన ఆలోచన ప్రక్రియలన్నీ కూడా కొంచెం కొంచెంగా మార్చినప్పుడు హెచ్చు తగ్గులు ఈ బ్రెయిన్ ఏం చేస్తుందనంటే ఈ గొప్ప, చిన్నది, మంచిది, చెడు ఇలా ఏదైతే ద్వంద్వ గుణాలని కలిగి ఉంటుందో ఇది మనిషిలో ఉన్న ఈ ద్వంద్వ గుణాలన్నిటిని కూడా అది అదుపు చేసి ఆ మైండ్‌లో పనిచేసే విషయాలన్నీ కూడా తాను పని చేయకుండా ఆ అనంతమైన శక్తి ద్వారా మన పనిని చేయడానికి ఎప్పుడైతే శక్తిని పుంజుకుంటుందో అప్పుడు మన ఆలోచనలు మారుతుంది. దీనికి ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ నేను ఏదన్నా ఒక పని చేశాను. సపోజ్ ఒక వంట చేశాను. అందరికీ అది వంట వడ్డించినప్పుడు చాలా బావుంది, చాలా బావుంది అనంటే ఎక్కడో ఆకాశంలోకి ఎగిరిపోతూ ఉంటాం. ఎంత బావుందన్నారో, ఎంత బావుందన్నారో, చాలా బావుందన్నారు అని సంతోషపడిపోతూ ఉంటాం. అదే ఇది చాలా బావుంది కానీ మా అమ్మ దీనికంటే ఇంకా బాగా చేస్తుంది అని ఎవరన్నా అంటే, ఆ ఎగురుతూ ఉన్న మన మనసు టపీమని కింద పడిపోతుంది. అలా ఎప్పుడైతే జరుగుతుందో మన మనస్సు ఇంకొకళ్ళ యొక్క అభిప్రాయంతో ఇమిడి ఉంటుంది. అంటే సంతోషం అన్నది, దుఃఖం అన్నది ఇంకొకళ్ళ యొక్క ప్రవర్తన వల్ల మనం బాధింపబడతాం. అలా కాకుండా ఎవరు ఏమన్నా ఇది బావుందంటే ఓకే. బాలేదా అంటే ఓకే. అన్నీ తీసేసుకొని ఎప్పుడైతే ఒక బ్యాలెన్స్డ్ మైండ్ ఉంటుందో, అంటే మన ఆలోచనలన్నీ కూడా ఇంకొకళ్ళ యొక్క సర్టిఫికేషన్ ఇది బావుంది అని ఎవరన్నా చెప్పినా, బాలేదు అని చెప్పినా, ఆ సర్టిఫికేషన్ కోసం ఆశించకుండా మన పనిని ఎలా అయితే మనం చేసుకుంటూ వెళ్ళిపోతామో, ఇది నా బాధ్యత, నచ్చినా, నచ్చకపోయినా ఇది ఇలాగే ఉంది అని మనం ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్ళిపోతామో, ఇంకొకళ్ళ యొక్క అభిప్రాయాన్ని తీసుకుంటాం. అది బావుంది, సక్రియమైనది, మనల్ని ఇబ్బంది పెట్టట్లేదంటే అది తీసుకోవడం. లేదు అనంటే అమ్మకి సమర్పణం చేసి, అమ్మ ఇది వీళ్ళిలా అన్నారు. మరి అది మంచో చెడో నాకు తెలీదు. అందులో నా తప్పు ఉంటే నన్ను సరిదిద్దు, నాలో తప్పు లేకుంటే నన్ను మన్నించు అని చెప్పి మనం ముందుకెళ్ళిపోతూ ఉంటే ఎందుకు చేయాలి అనంటే సర్కమ్‌స్టాన్సెస్ పరిస్థితుల్ని బట్టి మన ఆలోచనల విధానం ఎందుకు అలా మనం చేయాలి అనంటే ఒక పరిస్థితి జరిగితే ఒక విషయం జరిగితే దాని గురించే ఆలోచిస్తూ మనం కనుక సమయం వ్యర్థం చేస్తే దానివల్ల ఏమవుతుందంటే శరీరంలో కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. బాధపడతాం. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో చేశారు, ఎవరో గురించి మనం ఎందుకు ఆలోచించాలి అన్న విషయాన్ని మనం ముందు గుర్తిస్తే చాలా వరకు సమస్యలకి పరిష్కారం వస్తుంది. అలా ఎవరో చెప్పినప్పుడు అమ్మంటారు స్టెప్ బ్యాక్. అంటే ఏమిటి? అసలు ఈ స్టెప్ బ్యాక్ అంటే ఏమిటి అనంటే ముందనుకున్నాం కదా ఆత్మ బలం, ఆత్మ సంకల్పం. ఆ ఆత్మలోకి ఒక్కసారి వెనక్కి అడుగు వేస్తున్నాం. అంటే ఈ శరీరం, ఇందులో ఉన్న ప్రాణశక్తి, ఇందులో ఉన్న జ్ఞానశక్తి, నా మెంటల్ బీయింగ్ కదా! వైటల్ బీయింగ్, ఫిజికల్ బీయింగ్ అనేదైతే అంటామో, ఇందులో ఉన్న ప్రాణశక్తి అంతా కూడా ఒకసారి అమ్మ వైపు వెనక్కి తిరిగి, అమ్మ ఇదిగో చూడు అని నేను ఎప్పుడైతే చెప్పగలనో, వాళ్ళు చెప్పిన అంశం మంచిదైతే నేను తీసుకోవాలనుకుంటే దాని గురించి నేను ఇన్వెస్టిగేషన్ చేసి కరెక్టా లేదా అని చెప్పాలి. లేదు. నేను చేసిన పని ఓకే అంటే ఓకే. బాలేదంటే ఓకే. అని ఎప్పుడైతే ఈ సమతత్వం తీసుకురాగలమో అప్పుడు మనం ముందుకెళ్ళాలి. ఇది చాలా కష్టమైన పని. ఎంచేత అంటే చాలా మందిని చూస్తున్నాను. అసలు మదర్ శ్రీ అరబిందో గురించి తెలియని వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు.
అందులో తెలిసిన వాళ్ళు కూడా మేము సాధన చేస్తున్నామండి కానీ ఏమీ జరగట్లేదు ఎందుకు అని అంటే అమ్మని పిలుస్తున్నాం, అమ్మ సమాధి దగ్గరికి వెళుతున్నాం. అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు తెలియని ఒక శక్తి, తెలియని ఒక బలం, తెలియని ఒక సంతోషం అంతా మనలోకి వస్తుంది. కానీ బయటకు వచ్చాక మళ్ళా నాది, నేను, నా ఆలోచన, బయట వాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు, ఈ విషయాలు వచ్చినప్పుడు బయట వాళ్ళు నేను బాగున్నాను అంటున్నారా, నేను బాగాలేదు అంటున్నారా, ఇలా ఉంటే బాగుండేమో అంటున్నారా, ఇలా ఎప్పుడైతే మన ఆలోచన బయట ప్రపంచంలోకి వెళ్ళిపోతుందో మన సాధనకి అడ్డుగోడ జరుగుతుంది. ఈ జన్మ ఎందుకు ఇస్తాము? ఇంకొకళ్ళు ఎవరో పొగడ్డానిక, ఇంకొకళ్ళు ఎవరో మెచ్చుకోవడానిక, ఇంకొకళ్ళు ఎవరినో సంతోష పెట్టడానిక అని అంటే డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు వస్తుంది అని అంటే మనం ఎదురు చూసినప్పుడు వాళ్ళు మనల్ని మెచ్చుకోనప్పుడు ఆ డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఆ డిసప్పాయింట్మెంట్ రాకుండా ఉండాలి అంటే నేను వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు ఆశించకూడదు అని అంటే మరి నా కోరికలో అని అంటే కోరిక ఉండడం మంచిదే, కానీ ఆ కోరికతో ఇమిడి ఉండి ఆ కోరిక యొక్క ఫలాన్ని నేను ఇలా ఉండాలి అని ఆశించకుండా దైవం ఎలా చెప్తే, దైవం ఎలా ఆశిస్తే అలా ఉంటే మంచిదో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పిల్లవాడికి నువ్వు ఇలా చెయ్యి, ఇలా చదువు అని చెప్తాం, కానీ వాడి మనసులో కోరిక ఇంకొక ఉండి ఉండొచ్చు. కానీ ఆ మనిషి యొక్క సంకల్పం అంటే డెస్టినీ, ఆ జీవితంలో ఏం చేయాలో ఇంకొకటి ఉండి ఉండొచ్చు. ఆ దిశగానే ఆ మనిషి ప్రయాణం చేస్తాడు. కాబట్టి 600 మనం చెప్పినా ఆ పిల్లవాడి యొక్క డెస్టినీ ఎలా ఉంటో అటువైపే అతని ప్రయాణం ఉంటుంది. బ్రహ్మ రాసిన రాత అంటాం. కానీ అది కూడా అమ్మ మారుస్తారు. ఎలాగ అంటే అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని అంటే అమ్మ అంటారు కదా, అవునా అలా చేయాలా, సరే అంటే ఆ బ్రహ్మ రాసిన రాతని కూడా మార్చే శక్తి అమ్మకి ఉంది. కాబట్టి ఎందుకు? బ్రహ్మని మించిన అతీతమైన శక్తి మన అమ్మ కాబట్టి ఇలా అమ్మ వైపు వచ్చి ఆ కోరికని మనం చెప్తాం. ఆ కోరికలో మళ్ళా నాది, నేను సాధించాను అనుకుంటే అది కాదు. ఏం చేత? ఈ రాతని మార్చింది ఎవరు? అమ్మ. ఆ దిశగా మనల్ని ప్రయాణం చేయడానికి దోహదపడేది ఎవరు? అమ్మ. అలా ఉన్నప్పుడు అందులో నాది ఏముంది అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో మన సాధనలో మొదటి అడుగు వేయగలుగుతున్నాము. ఇలా ఎప్పుడైతే నిరంతరం మన ఆలోచన ప్రక్రియలో, ఆలోచన దృక్పథంలో నిరంతరం అమ్మని గుర్తు పెట్టుకుంటూ ఏ పనినైనా చేస్తే ఈ స్టెప్ బ్యాక్ అన్నది మనకి నిరంతరం 365 రోజులు 24 గంటలు మనలో జరుగుతున్నప్పుడు మనం సాధన చేస్తున్న వాళ్ళం అవుతాం. ఇందాక వరదరాజన్ గారు ఫోన్ చేసినప్పుడు నాకు ఎప్పుడైనా కొంచెం ఏదైనా కొంత డిస్టర్బెన్స్ వస్తే ఇమ్మీడియట్గా ఆయనకి ఆ టెలిపతి ఎలా తెలుస్తుందో తెలియదు, కానీ ఆయన నుంచి ఫోన్ వస్తుంది, అమ్మ నువ్వు ఎలా ఉన్నావు అంటే. కొంతమందిలో ఎప్పుడైతే ఈ చైత్య పురుషుడు, ఎప్పుడైతే ఈ మార్పు వాళ్ళల్లో వస్తుందో వాళ్ళకి తెలుస్తుంది అనుకుంటా, అమ్మకి మనం చెప్పింది అతనికి అంది, ఆ ఆన్సర్ అమ్మ అతని ద్వారా చెప్తున్నారా అనిపిస్తుంది. అలా ఎప్పుడైతే ఈ ఆత్మ బలం పెరుగుతుందో మనలో కూడా ఆ శక్తి తెలిసి మనం ఎటువైపు వెళ్ళాలి, ఏం చేయాలి అన్న విషయానికి మొదటి అడుగు ఈ స్టెప్ బ్యాక్. అంటే ప్రాపంచిక విషయాలలో ప్రపంచంలోనే ఉండిపోకుండా, ఉదాహరణకి నేను ఇక్కడ నుంచి నేను ఇంకెక్కడికో వెళ్ళాలి, విద్యానగర్కి రావాలి అని అంటే రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఎలా వెళుతున్నామో అలా మనం ఎప్పుడైతే పరిస్థితుల్లో బట్టి బాహ్యమైన ప్రపంచంలో అంటే రోడ్డు మీదే ఉంటే ఇంటికి వస్తేనే కదా మన ఇల్లు అవుతుంది. అలా రోడ్డు మీదే ఉండకుండా అంటే బాహ్య ప్రపంచంలోనే ఉండకుండా మనలోనే మనం ఉండగలిగితే, దీనికి ఉదాహరణ ఇంకొకటి చెప్పాలి అని అంటే మనం ఎవరినన్నా ఏదైనా విషయం బయట వాళ్ళు చెప్తే ఆ సర్టిఫికేషన్ బాగుంది అనుకుంటాం, కానీ ఆ సర్టిఫికేషన్ మనల్ని ఎప్పుడైనా మనం అడిగామా? ఉదాహరణకి మనం వేసుకున్న దుస్తులు ఎంత బాగుందో, మీ డ్రెస్, మీ చీర ఎంత బాగుందో, లేకపోతే మీ అలంకరణ ఎంత బాగుందో అని ఎవరన్నా ఒప్పుకుంటే ఓ బాగుందా, థ్యాంక్ యూ అంటాం. కానీ ఇదే అద్దం ముందు నించుకుని మన శరీరాన్ని మనం ఎప్పుడైనా పలకరించామా అని అంటే ఏదో కొంతసేపు అలంకరించుకునేటప్పుడు ఒకసారి చూస్తామేమో, లేకపోతే అది కూడా చూడకుండా అలా పరిగెడుతూ ఉంటామేమో. అంటే బయట వాళ్ళతో మనం ఎలా అయితే సంభాషణ చేస్తామో
ఆ సంభాషణ మనతో మనం ఎప్పుడైనా చేసుకున్నామా? ఇది మొదటి ప్రశ్న. అంటే నాలో ఉన్న శరీరం, నాలో ఉన్న మనస్సు, నాలో ఉన్న ప్రాణశక్తితో నేను మాట్లాడానా అనంటే ఏమో తక్కువే. నా గురించి నేను ఎప్పుడైనా ఆలోచించానంటే నాకిది కావాలి, నాకది కావాలని పరిగెత్తిన నేను ఎలా ఉన్నాను? చిన్నప్పుడు పుట్టినప్పుడు ఏ స్టేజ్‌లో ఉన్నాను? ఒక 3 అడుగులు కూడా లేదే. ఒక చిన్న అమ్మ చేతి లోపల నేను పొదిగిపోయాను కదా! అలా ఉన్న నేను పెరుగుతూ ఒకటో క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు శరీరం ఎంత మార్పు చెందింది. ఆ మార్పు చెందుతున్నప్పుడు నాలో ఉన్న ప్రక్రియలేమిటి? ఇది కూడా ఒక వే ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ కదా! ఇలా జరుగుతున్నప్పుడు మనం ఎప్పుడైనా మన శరీరంతో మాట్లాడి ఇది ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పగలిగామా అనంటే, అది చెప్పగలిగితే మనం మన ఆత్మతో తలుపులు తట్టి ఆత్మ వైపు ప్రయాణం చేయడానికి మంచి దోహదపడుతుంది. ఎలా అనంటే శారీరక కష్టం వచ్చినప్పుడే కాదు, మానసిక కష్టం వచ్చినప్పుడే కాదు, లేకపోతే ప్రాపంచిక కష్టం వస్తే కాదు దైవాన్ని తలుపు తట్టడం. నిరంతరం ఎప్పుడైతే మనలో మనం మాట్లాడుకోగలము అంటే నేను ఈ పనిని చేయనా? వద్దా? ఇది ఇలా చేస్తే బావుంటుందా? బావుండదా? అని మనసు ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే మన శరీరం కూడా ఇది ఇలా ఉంది, ఇది బావుందా? ఇది లేదా? అనుకున్నప్పుడు అమ్మంటారు కదా! నీ శరీరంలోని ప్రతి అంశంతో నువ్వు మాట్లాడు, పలకరించు. నీ కాలి వేళ్ళ నుంచి, అరికాళ్ళ నుంచి, పై తల దాకా ఉన్న వెంట్రుకల దాకా కూడా ఎప్పుడైతే ఆ దైవిక శక్తిని నువ్వు నింపగలవో, ఎప్పుడు నింపుతావు అనంటే, ఎప్పుడైతే అంతరాత్మలోని అంతర్ముఖ శక్తిని మనం తలుపులు తడతామో, అంటే అమ్మ అన్న ఆ పిలుపు మనం నిరంతరం పిలుస్తూ ఉంటామో, అమ్మ ఇదిగో నేనిక్కడున్నా అని తాను పలకరిస్తుంది. అలా పలకరించినప్పుడు ఆ శక్తిని మనం మన శరీరంలోకి తీసుకొచ్చి, అమ్మ యొక్క తెలివితేటలు మన బుర్రలో పెట్టి, అమ్మ యొక్క శక్తితో మన చేతులు పనిచేసి, అమ్మ యొక్క కళ్ళ ద్వారా మన కళ్ళు చూసినప్పుడు, అలా ఆ శక్తిని నింపగలదు. అప్పుడు పరివర్తన, ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నది జరుగుతుంది అంటారమ్మ. ఇది జరగాలి అనంటే ఇది నా శరీరం. ఇది నీలా అంటే ఈ నాది అని అనుకోకుండా నిరంతరం ఎప్పుడైతే ఆ దివ్యత్వానికి మనం దోహదం చేస్తామో అంటే అమ్మని మనలో ఉండడానికి అనుమతిని ఇస్తామో అప్పుడు ఇది జరుగుతుంది. ఈ సంకల్పం ఎప్పుడు చేయగలము అనంటే ఇది నాది అనుకున్నంత కాలం ఆ సంకల్పం జరగదు. అదెలా కుదురుతుంది? అమ్మదెలా అవుతుంది? ఈ శరీరం నాది కదా! ఈ జన్మ నాది కదా! అని అనుకుంటే మళ్ళా పడిపోతాం కింద. అందుకే అమ్మంటారు, సాధన చేసిన వాళ్ళు కింద పడిపోతే లేవడం చాలా కష్టం. అదే బయట వాళ్ళు పడిపోతే త్వరగా లేస్తారు. ఎంచేత అంటే, మనం అంతర్ముఖంగా మనం ప్రయాణం చేస్తున్న కొద్దీ, ఆ శక్తి నిరంతరం పరిమళిస్తూ ఉంటుంది. ఆ శక్తి బాగా త్వరగా మనలో మార్పుల్ని తీసుకొస్తుంది. కానీ ఒక్క తప్పటడుగు వేస్తే కింద పడిపోతే మళ్ళా పాతాళ లోకంలోకి వెళ్ళిపోతాం కాబట్టి తప్పుడు పని చేయకుండా, తప్పుడు ఆలోచన వైపు వెళ్ళకుండా నిరంతరం నా శక్తిని నన్ను ఎందుకు అనంటే అమ్మ పనిష్మెంట్ ఇవ్వరు. కానీ తప్పు చేసినప్పుడు ఏమవుతుంది అంటే హాస్టైల్ ఫోర్సెస్ మన వెంట పరిగెడుతూ ఉంటుంది కాబట్టి గబుక్కని మనల్ని పట్టి లాగేస్తే మనం పాతాళంలోకి వెళ్ళిపోతాం. అలా జరగకుండా ఉండాలి అనంటే అమ్మని పట్టుకుని నిరంతరం ఎలా పట్టుకుంటామండి చేత్తో అంటే కాదు. నిరంతరం అమ్మ యొక్క స్మరణతో నాలో తప్పుడు ఆలోచన వచ్చింది. నేను ఇలా ఆలోచించాను అని అమ్మకి చెప్పి ఆ ఆలోచన ప్రక్రియలో మార్పులు తీసుకొస్తూ ఉన్నప్పుడు నిరంతరం అమ్మ సన్నిధిలో ఆశ్రమంలోకి నేను నిరంతరం వెళ్ళక్కర్లా. అమ్మ గదిలోకి నేను నిరంతరం వెళ్ళక్కర్లా. కానీ అమ్మని పెద్ద పీట వేసి, అమ్మని మనస్సులో కూర్చోబెట్టి, నిరంతరం అమ్మతో సంభాషిస్తూ ప్రతి పనిని చేస్తే, అది ఎలా చేయగలమండి? పనిలోకి వెళ్ళిపోతే పనిలో ఇమిడిపోతాం కదా! అంటే, ఒక్క క్షణం వెనక్కడుగు వేసి అమ్మ అని పిలిచి, ఇదిగో ఇది ఇలా చేస్తున్నాను అని మన మనసులో ఎందుకు అనంటే మన ఆలోచన చాలా ఒక జెట్ స్పీడ్‌లో వెళ్ళిపోతూ ఉంటుంది. మెల్లిగా ఏం వెళ్ళదు కదా! ఆలోచిస్తున్నప్పుడు చాలా త్వరగా ఆలోచిస్తూ ఉంటాం. అలా త్వరగా ఆలోచిస్తున్నప్పుడు అమ్మని కూడా తీసుకుంటూ ఆలోచిస్తే అదేమవుతుంది అనంటే, ఎలా అయితే నేను చిన్నప్పుడు పుట్టినప్పుడు ఒకలా ఉన్నానో, ఇప్పుడు నా శరీరం ఎలా ఉంది అంటే, అప్పుడున్న నీలా ఒకటే.
కదా. అప్పుడు నేను పుట్టినప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఉన్నారా లేదా అంటే డౌట్‌ఫుల్లే. కానీ అలా నా జన్మ శరీరం మారిపోయింది కదా. ఫిజికల్ ఫీచర్స్ చిన్న చేతులు, చిన్ని చిన్ని కాళ్ళు ఉన్న నేను ఇప్పుడు పెద్ద శరీరం అయిపోయినప్పుడు నాలో ఈ మార్పులు ఉన్నప్పుడు నాలో ఏంటి కంటిన్యూ అయింది అనంటే, నాలో ఉన్న ఈ ఆత్మ, నాలో ఉన్న నేను అన్న నీల కదా. ఆ దారం అలా కలిసిపోతూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ దారంలో ఎప్పుడైతే దివ్యత్వాన్ని నింపేస్తామో, అనంత తత్వంలోని ఒక అంశమే మనమంతా. అది గుర్తించడమే ఈ దివ్యతత్వాన్ని నింపడం అనంటే, అనంత తత్వం నుంచి మనం వచ్చాము. ఎందుకొచ్చాము ఈ పృథ్వీలోకి అనంటే, దైవ పనిని చేయడానికే వచ్చాము. ఇది నేను నా కోసం ఈ పనిని నేను చేస్తున్నాను. ఈ దుస్తులు వేసుకోవడం దగ్గర నుంచి కూడా అమ్మకి చూపించి, "అమ్మ ఇది బావుందా?" అని అడిగితే, అది అమ్మ బావుంది. ఇట్స్ వెరీ నైస్ అంటారమ్మ. అలా అంటే బానే ఉంది. కానీ అందరికంటే నాది బావుందా? నేనే అందరికంటే బావున్నానా? ఈ హెచ్చు తగ్గులొచ్చినప్పుడు మళ్ళా మన బుర్ర పనిచేయడం ఎక్కువగా పనిచేయడం మొదలవుతుంది. అందుకనే అమ్మ అంటారు కదా! "యువర్ వైటల్ ఈస్ యాక్టింగ్ టూ మచ్. ఆస్క్ యువర్ వైటల్ టు బీ సైలెంట్" అంటారు. ఎందుకు అనంటే ప్రాణశక్తి మళ్ళా లేచి నేను అని ఎప్పుడైతే ఎగురుతూ ఉంటుందో, అప్పుడు మళ్ళా అమ్మ యొక్క పనిని చేయడానికి వచ్చిన మనం, అంటే సాధన చేస్తున్న మనకి ఈ ప్రాణశక్తి ఎక్కువగా ఎగరకుండా బ్యాలెన్స్‌తో ఎప్పుడైతే ఒక పనిని మన ఒక ఆలోచనని ఈ ఈ ఈ జన్మలో మనం చేయగలమో, అప్పుడు దాని యొక్క సార్థకత వైపు మనం అడుగులు వేస్తాం. ఎందుకు చేయాలి? నేను అమ్మకెందుకు పని చేయాలి అనంటే, అమ్మ దగ్గర నుంచి మనం ఎప్పుడైతే ఈ జన్మలోకి వచ్చామో, అమ్మ మనకి ఒక పనిని పురమాయించి మనకి పంపించారు ఇక్కడ. ఇదిగో ఈ పని నువ్వు చేయాలి అని. అమ్మ అంటారు కదా, ప్రతి సూదికి కూడా దాని యొక్క విలువ ఉంటుంది. ప్రతి ఒక్క మేకుకి కూడా దాని యొక్క విలువ ఉంటుంది. అలా ప్రతి పనిలో కూడా దాని యొక్క ముఖ్యత్వం ఉంటుంది. ప్రతి మనిషికి కూడా ఆ ముఖ్యత్వం ఉంటుంది. మనం ఎప్పుడైతే హెచ్చు తగ్గులు చూస్తూ ఉంటామో, వాళ్ళు ఎంత గొప్పగా చేసినా కూడా మనం దాని యొక్క ఇంపార్టెన్స్ మనం ఇవ్వకపోవచ్చు. లేకపోతే హేళన చేయొచ్చు. ఇలా మనలో ఆలోచనలు రాకుండా ఎప్పుడైతే అమ్మని పట్టుకుని మనం ప్రతి పని చేస్తున్నప్పుడు, మన ఆలోచన ప్రక్రియలో మార్పులు వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది మనం చేస్తున్న పని ఏమిటి? మంచిదా? చెడా? అన్నది మనకి ఆలోచన ప్రక్రియలోనే మనం అయ్యో! ఇలా ఎందుకు అన్నాం? ఇలా ఎందుకు చేసాం? అయ్యో! ఇది ఇలా చేశామే, అయ్యో! ఇలా మర్చిపోయామే అన్న ఆలోచన వచ్చినప్పుడు ఒక క్షణం అమ్మ దగ్గర, అమ్మ నేను ఇదిలా మర్చిపోయానను అని చెప్తే, అమ్మ నేను చూసుకుంటా అంటారు. ఏం లేదు, మామూలుగా పని చేసేటప్పుడే కూడా మనం ఏదన్నా పని మొదలు పెట్టడానికి చాలా వరకు ఆబ్స్టకల్స్ వస్తూ ఉంటుంది. ఈ పనిని చేయాలనుకుంటే అన్ని రకాల అడ్డంకులు వస్తూ ఉంటుంది. అప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి అమ్మకి చెప్పేస్తే, ఆ ఆటంకాలన్నీ కూడా ఆగిపోతాయి. ఎలాగా అంటే, అమ్మ ఒక్కసారి దాని వైపు చూస్తే చాలు. అంతే. ఆ పని చక్కగా నడుస్తుందంట. దీనికి ఉదాహరణ ఒకసారి ఆశ్రమం డైనింగ్ హాల్‌లో ఆశ్రమం పెట్టిన కొత్తలో చాలా పెద్ద ఒక సమస్య వస్తే, వెనువెంటనే ఎవరైతే అక్కడ టెక్నీషియన్ ఉన్నాడో అతను అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ, అప్పుడు అమ్మ అక్కడ ఆశ్రమంలోనే ఉన్నారు కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా ఉంది అని చెప్పే లోపల అతను ఇక్కడ అనుకుని, అయ్యో! నేను అమ్మకెళ్ళి చెప్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుని, అతను అమ్మ దగ్గరికి చేరుకునే లోపల ఇక్కడ సమస్య యొక్క పరిష్కారం అయిపోయింది. అంటే ఏమిటి అనంటే, సమస్యలు వస్తాయి. ఎప్పుడొస్తుంది అనంటే, హాస్టైల్ ఫోర్సెస్ మన వెంటే పరిగెడుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా వీడిని ఇబ్బంది పెడదామా అని చెప్పి. కానీ అమ్మని తలుచుకున్న క్షణాన, అమ్మని ఒక్క క్షణం పట్టుకున్న క్షణాన ఏమవుతుంది అనంటే, ఆ ఇబ్బంది దాని యొక్క పరిష్కారం మనకి తెలీదు కానీ అమ్మకి తెలుసు. అది సాంకేతిక పరంగా కూడా మనం అనుకుంటాం. ఇప్పుడు ఆరోవిల్ యొక్క నిర్మాణం చూస్తే, మరి అమ్మ ఇంజినీరా? అంటే అమ్మ అనంత తత్వంలోని శక్తి. అందుకే ఆరోవిల్ అలాంటిది ఈ భువిని సృష్టించిందే ఆ దివ్య చేతన శక్తి కాబట్టి, ఆ శక్తి ఎప్పుడైతే పని చేస్తుందో అనంత తత్వం యొక్క దివ్యత్వాన్ని భువిలోకి తీసుకురావడానికి ఆ అనంత శక్తి ఎందుకు ఈ శరీరం తీసుకున్నారు అన్న విషయం మనకి అర్థమవుతుంది. అసలు ఆరోవిల్ కట్టాల్సిన అవసరం ఏముంది అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆరోవిల్‌లోంచి మనుషులు ఎవరైతే జన్మిస్తున్నారో ఎలా ఉండాలి? ఎటువైపుగా ప్రయాణం చేయాలి? అన్న విషయాలన్నీ కూడా మనకి చూపించడానికి ఆరోవిల్ కూడా ఒక ప్రక్రియ.
కదా. అంటే మనం కింద నుంచి పైకి ఒకవేళ ఆరోవిల్ మాతృమందిర్ చూస్తే కింద మనకి చూస్తే ఒక క్రిస్టల్ ఉంటుంది. ఆ నీళ్లు కింద వైపు జారుతూ ఉంటుంది. ఎందుకు కింద వైపు జారుతుంది అనంటే అంతరంగంలోకి మనం వెళుతున్నప్పుడు మనకి తెలియకుండానే ఆ చుట్టూ ఉన్న ప్రకృతిలోంచి వచ్చే చల్లటి గాలి, అక్కడ ఉన్న కిలకిల రాగాలు పాడే అక్కడ ఉన్న పిచ్చుకలు అన్నీ కూడా మనల్ని త్వరగా ఆ నీళ్లు జలజలాగా పరిగెడితే ఆ నీళ్ళ శబ్దం ద్వారా మనం మనలో ఉన్న ఆ క్రిస్టల్ లాగా ఉన్న ఆ అమ్మ యొక్క సన్నిధిని మనం చేరుకుంటున్నాం. అక్కడి నుంచి మనం ఎప్పుడైతే పైకి అంటే అలా అది కూడా స్టెప్స్ కాదు. మనం ఆలోచిస్తే ఇలా గుండ్రంగా ఉంటుంది. మధ్యన మనకి అమ్మ యొక్క ఆ సింబల్‌తోని పైకి మెల్లిగా అంటే మన ప్రపంచంలో అలా చుట్టూ మనం ఎన్నో ఏళ్లుగా మనం ఈ ప్రయాణం చేస్తూ అమ్మ సన్నిధిని పైన చేరుకుంటే అక్కడి నుంచి అనంత తత్వంలోంచి వచ్చే ఆ కాంతి ఆ నిరంతరం ఎప్పుడైతే ప్రసరిస్తుందో అంటే మన అంతరాత్మలోంచి ఆ దివ్య శక్తి, ఆ చేతనా శక్తి మనలో ప్రసరించి మనలో ఎందుకు ఈ జన్మ, దీంట్లో చేయాల్సిన పనులు ఏమిటి అనంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ చేసే పని, మనం చేసే పని వేరు కదా. కానీ మనం చేసే పనిలో తక్కువనా, హెచ్చు తగ్గులుందా అనంటే కాదు. ప్రతి మనిషి యొక్క ఒక పని పురమాయించి పంపించాడు ఆ దైవం కదా. ఆ పనిని ఎలా చేయాలి అనంటే ముందు దానికి ఆలోచన శక్తి ఇంపార్టెంట్. ఆ ఆలోచన శక్తిలో ప్రక్రియ నేను కాలేజీలో ఫస్ట్ వచ్చాను కాబట్టి నేనే గొప్ప అనుకుంటే ఆ కాలేజీలో ఉన్న 30 మందో 300 మందో ముందులో నువ్వు గొప్ప. కానీ బయట ప్రపంచానికి వస్తే అలాంటి కాలేజీలు ఓ 3000 కాలేజీలు ఉన్నాయి, లేకపోతే 30,000 కాలేజీలు ఉన్నాయి మొత్తం ప్రపంచంలో. అందులో నీ సంఖ్య ఎక్కడ అనంటే ఎక్కడో ఉంటుంది మూలకి. ఎంచేత అనంటే గొప్ప అనేది ఇంకొకళ్ళతో పోల్చుకున్నప్పుడు అది గొప్పగా అనిపిస్తుంది. పోల్చుకోకుండా జ్ఞానంతో నింపుకున్నప్పుడు మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నా కూడా ఆ ప్రయాణంలో అనంత చైతన్య శక్తిని మనం నింపుకొని వెళితే ఆ శక్తి మనం ఇందాక అనుకున్నామే చంపక్బాయి గారు వస్తే ఆ ప్రాంగణం అంతా కూడా ఎలా కాంతితో నిండిపోతుందో అమ్మ యొక్క శక్తిని తీసుకొని మనం పని చేస్తే అలాగే ఆ దివ్యత్వంలో మనం ఇమిడిపోతాం. ఎలాగా చేయాలి దానికి మొదటి అడుగు ఈ స్టెప్ బ్యాక్. ఎలా చేస్తామండి పని చేస్తున్నప్పుడు ఒక సర్జన్ని కలిసాను. ఆ సర్జన్ అంటాడు కదా నేను నిరంతరం పని చేస్తూ ఉంటాను, పొద్దున దండం పెట్టుకుంటాను, దాని తర్వాత నాకు అసలు దేనికి టైం ఉండదు, మర్చిపోతాను అని అంటే మర్చిపోయే క్షణాలు ఎక్కువ, గుర్తు తెచ్చుకునే క్షణాలు చాలా అరుదు కదా. అప్పుడు నేను రాసి పెట్టుకుంటాను రాత్రి పడుకునే ముందు ఎన్నిసార్లు నేను గుర్తు తెచ్చుకున్నాను, ఎన్నిసార్లు మర్చిపోయాను. ఈ మర్చిపోయే ముందు నేను రేపు ఇలా మర్చిపోకుండా ఉండాలి అని అంటే నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుంటాను కదా. ఏ కాఫీయో టీయో తాగడానికో లేకపోతే అన్నం తినడానికో లేకపోతే దేనికో కూర్చోడానికో అప్పుడు ఒక క్షణం అమ్మ ఫోటో ఎదురుగుండా పెట్టుకుంటే ఆ ఫోటో లేకున్నా కూడా ఒకసారి అమ్మని ఈ పని ఇలా అనుకున్నాను, ఇలా జరిగింది. కానీ ఇది రెగ్యులర్గా ఉంటే మనకి గుర్తు రాకపోవచ్చు. ఏదైనా గొప్ప పని అవుతే నాకు ఒక కాలేజ్ అడ్మిషన్ లేదు, నేను ఏదైనా ఒక గొప్ప పని వాళ్ళు చేయాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఆ పనికి వెళ్ళక ముందు అమ్మకి చెప్తాం, వెళ్ళేటప్పుడు అమ్మకి చెప్తాం నాతో పాటు రావా ఈ పని అయిపోవాలి అని. అమ్మ ఏం చేస్తుంది అని అంటే ఇలా గుర్తు వస్తున్నాను అని అనుకున్నప్పుడు అమ్మ తన శక్తిని మనలో దారపోస్తుంది. ఉదాహరణకి మొన్న ఏదో దీపావళికి బట్టలు తీసుకోవాలి అన్నారు, నాకు అస్సలు బాగలేదు కానీ వెళ్ళాలి, తీసుకోవాలి. ఆ దుకాణంలోకి వెళితే అంత నిద్ర వచ్చేస్తోంది, అన్నీ ఒక్కలాగే కనిపిస్తుంది. అంటే ఒక్క క్షణం అమ్మ నాకు కాస్త శక్తినివ్వవా, ఇది ఎందులో ఏదో ఒకటి తీసుకుని వెళ్ళిపోవాలి ఇంటికి అని అనుకున్నప్పుడు కరెక్ట్గా నేను ఏది తీసుకోవాలో అది చూపించేస్తుంది. అక్కడ నుంచి తీసుకుని ఇలా బయటకు ఇంత తొందరగా షాపింగ్ అయిపోయిందంటే షాపింగ్ ఏముందండి, ఏదో ఒకటి పెట్టాలి కదా, అంతే అయిపోయింది తీసేసుకుని. అలా ఎప్పుడైతే అమ్మని పిలుస్తామో మనం ఏం చేయాలి అన్న దానికి ఒక నిర్ధారణ ఇస్తుంది. అంటే అమ్మ మనకి పని మనిషా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ పని మనిషి కాదు, అమ్మ మనిషి, నేను పని మనిషిని అమ్మకి అని ఎప్పుడైతే మనం నిర్ధారించుకుంటాము అంటే ఇక్కడ మనం హెచ్చుతగ్గులు మళ్ళా ఎవరు పని మనిషి ఎవరు మనిషి అని హెచ్చుతగ్గుల్లోకి వెళ్ళిపోతే ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళిపోతే మళ్ళా సమస్యల వలలో చిక్కుకుంటాం. అప్పుడు హాస్టైల్ ఫోర్స్కి దొరికిపోతాం.
అలా దొరకకుండా ఎందుకు అని అంటే హాస్టైల్ ఫోర్సెస్ ఎదురు చూస్తూ ఉంటాయి. ఎప్పుడప్పుడు వీడు దొరుకుతాడా, వీడిని పట్టుకొని లాగి మన ప్రపంచంలోకి పడేసి అన్ని కష్టాలు ఇచ్చి వీడిని సతాయించాలా అనుకుంటే మనం దాని జోలికి వెళ్లకుండా ఉండాలి అని అంటే, అందుకే ఆశ్రమంలో ఉన్న వాళ్ళు గొప్పగా మేము ఇలా దుస్తులు వేసుకున్నామని కానీ, గొప్పగా మేము ఉన్నామని కానీ ఏది చూపించుకోరు. వాళ్ళు ఉండి ఉండకుండా, కనిపించి కనిపించకుండా ఉంటారు కానీ వాళ్ళు ఏం లేదు. సమాధిలో పూలు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత చక్కగా పరుస్తారు, ఎంత ఓపికగా అవన్నీ చేస్తారు కదా. అదన్నీ చేస్తున్నప్పుడు నేను అన్నది అక్కడ ఎవరు చేశారో మనకు కనిపించరు. ఎందుకు అంటే తెల్లారుజామున 4:30కి వచ్చేసి వాళ్ళు అది సర్దేసి మనం వెళ్ళే లోపల వాళ్ళందరూ ఇంకొక ద్వారం నుంచి బయటకు వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఎవరు చేశారు అన్నది కాదు ముఖ్యం. సమాధిలో ఆ పుష్పాలు ఎలా పలకరిస్తోంది, అమ్మని ఎలా మనకి చూపిస్తోంది, అమ్మ వైపు ఎటువైపుగా మనల్ని తీసుకెళ్తుంది, ఆ పరిమళం మన మనస్సుని ఎంత స్వచ్ఛపరుస్తోంది. ఎంచేత అనంటే అక్కడ మనం తెల్లవారుజామున 5కి 5:30కి తెరిచినప్పుడు వెళితే గనక ఒక నీలమైన ఒక కాంతి కనిపిస్తుంది. ఆ కాంతి ఏమిటి అంటే శ్రీకృష్ణుని యొక్క మా శక్తి మనకి కనిపిస్తుంది అక్కడ. ఆ భగవాన్ మన భగవాన్ శ్రీ అరబిందో లో లీనమైన ఆ శ్రీకృష్ణుని ముందు కనిపిస్తాడు. దాని తర్వాత అమ్మ యొక్క చిరునవ్వు మనకి కనిపిస్తుంది. ఎప్పుడు కనిపిస్తుంది? నేను ఒక పెద్ద మంత్రిని అనుకుంటూ అహంకారంతో ఎప్పుడైతే వెళతామో అమ్మ మళ్ళా చిరునవ్వుతో నవ్వి కనిపించి మళ్ళా మాయమైపోతుంది కదా. ఎంచేత అంటే నేను గొప్ప, అమ్మకి దండం పెట్టుకోవడానికి వచ్చాను, అమ్మ నన్ను ఆశీర్వదించదే అని ఒక డిమాండ్ చేస్తే అమ్మ కనిపించి కనిపించకుండా ఉంటారు మన జీవితంలో. అలా కాకుండా అమ్మని నిరంతరం పిలుస్తూ నిరంతరం నాలో ఉంచుకుంటూ అహంకారం అన్న ఆ బీజాన్ని తీసేసి నాది అన్నది తీసేసి ఎప్పుడైతే అమ్మకి పూర్తిగా శరణాగతి అవుతామో అప్పుడు ప్రతి సమస్యలే ఎందుకు, సంతోషం కూడా మనకు ఉంటుంది కదా, ఆనందం వస్తుంది. చక్కగా నవ్వుకుంటాం, ఆహ్లాదంగా నోరు విప్పి నవ్వుకుంటాం, ఆహాహా నవ్వుకుంటాం. అది జరిగినప్పుడు కూడా అందులో గొప్పగా నవ్వుకున్నావా అంటే కాదు, సంతోషంతో నవ్వుకున్నాం. ఆ నవ్వుడు కూడా అమ్మ కూడా నవ్వుతారు, చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉంటారు ఎప్పుడూను. ఆ చిరునవ్వు మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే మనం నవ్వినప్పుడు కూడా హేళనగా నవ్వకుండా చిరునవ్వుగా ఉంది. మన పెద్దవాళ్ళు అంటారు ప్రతిదానికి నవ్వకు. ఎంచేత అంటే ప్రతి విషయానికి హేళనగా నవ్వడం కాదు, ప్రతి విషయాన్ని చిరునవ్వుతో నవ్వుతున్నప్పుడు, కానీ సంతోషం వచ్చినప్పుడు హాయిగా నోరు విప్పి నవ్వుకో అంటారు అమ్మ. అలాగే మనం ప్రతి విషయంలోనూ అమ్మని ఎప్పుడైతే ఆలోచించాలో అంటే ఒక క్షణం ఆగి అమ్మ వైపు జరిగి అమ్మ అని ఎప్పుడైతే పిలుస్తామో మన జీవితంలో ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క అణువు మనలో అమ్మని నింపుకుంటాం. అసలు ఎందుకు అమ్మ కావాలి మనకి? మన జీవితంలో మనమే ప్రయాణం చేసేయవచ్చు కదా అని అనుకుంటే, నా అంతట నేను ప్రయాణం చేస్తే, నేను ప్రయాణం చేస్తున్నాను అంటే ఎన్ని కష్టాలు వచ్చినా నేనే ఎదుర్కోవాలి. కానీ అనంత చైతన్యమైన శక్తి ఎప్పుడైతే నేను ఆ శక్తికి పని చేయాలి, ఒక ఇన్స్ట్రుమెంట్గా నేను ఉండాలి అని నిర్ణయం తీసుకుంటామో అప్పుడు నా అన్నది లేదు. నాలో ఉన్న ఈ శరీరం, ఈ జన్మకి ఈ శరీరం, ఈ జన్మకి ఈ దుస్తులు అంటామే, అలా ఈ దుస్తులు వదిలి మళ్ళీ ఇంకొక దుస్తులు తీసుకుంటాం వచ్చే జన్మలో. ఇంకొక చుట్టూ ఉన్న ప్రక్రియ. ఉదాహరణకి చిన్న శిశువు పుడితే ఒక అమ్మ, ఒక నాన్న, ఒక పిన్ని, ఒక పెద్ద నాన్న, ఇలా అందరూ బంధువులు ఉంటారు. అందరూ బంధువులు ఉన్న నేను ఒక్కదాన్నే కదా. అలా అమ్మ అన్ని రూపాల్లోనూ మనకి పలకరిస్తుంది బాహ్య జీవితంలో. కానీ మనం ఎప్పుడైతే అమ్మని పట్టుకుంటామో ఏ జన్మలో అయినా కూడా అమ్మ మనకి ఒక దారిని చూపించడానికి నిరంతరం తాను ఉంటారు. ఎందుకు అనంటే మనం అమ్మ పనిని చేయడం కోసం పుట్టాను అని ఎప్పుడైతే సంకల్పం చేసుకుని అమ్మ నెక్స్ట్ నేనేం చేయాలి చెప్పు అని నేను అడిగినప్పుడు అమ్మ అంటారు కదా, ఇదిగో ఈ పని ఇలా చేయి. అలా చెప్తూ ఉన్నప్పుడు మన జీవితం పని చేస్తున్నాం. ఈవెన్ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా పని చేస్తూ ఉంటారు. ఎందుకు కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోరా అని అంటే కాదు. ఇక్కడ మన ఆశ్రమంలో పనికి చాలా ముఖ్యత్వం. ఎందుకు అని అంటే పని ద్వారా నన్ను నేను కరెక్షన్ చేసుకుంటూ, అంటే నన్ను నేను దిద్దుకుంటూ, ఎలా చేసే పనిలో
పూర్ణత్వం, ఆ చేస్తున్నప్పుడు నాలో వచ్చే ఆలోచనలు. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ అంటారు కదా, కిచెన్లో మనం వంట చేస్తున్నప్పుడు కూడా నేను ఎవరినైనా ద్వేషిస్తూ ఆ ఉప్పు కారం కూరలు అన్నీ చేసి నేను వంట చేస్తున్నప్పుడు ఆ ద్వేషం కూడా అందులోకి వెళుతుంది. అదే అమ్మని తలుచుకుంటూ ఆ వంట చేస్తున్నప్పుడు చక్కగా కమ్మగా వస్తుంది భోజనం అంతా కూడా. అంటే తినే వాళ్ళల్లో నేను నింపేది ద్వేషాన్న, నేను తినే వాళ్ళలో నింపేది పరివర్తనతో కూడిన ఆ అనంత చైతన్య శక్తిన. ఇది అలా చిన్న చిన్న పనుల దగ్గర నుంచి పెద్ద పెద్ద పనుల వరకు ఎప్పుడైతే ఆ దివ్య శక్తిని మనం తీసుకుని చేస్తామో, ఆ శక్తితో ఆ పని నిండినప్పుడు ఖచ్చితంగా పూర్ణత్వం కనిపిస్తుంది. కానీ దాన్ని చేయడానికి ముందు అడుగు స్టెప్ బ్యాక్. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, నేను ఈ హైదరాబాద్కి వచ్చిన కొత్తలో, అంటే వచ్చిన వెంటనే నాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఏదో ఎగ్జామ్ కోసం, ఎంసెట్ కోసం సెంటర్ పడింది. కానీ నాకు ఆ ఉస్మానియా యూనివర్సిటీ ఎక్కడుందో తెలీదు. ఈ ఊరికి వచ్చిన కొత్త. సికింద్రాబాద్ నుంచి, అప్పట్లో ఈ వాట్సాప్లు అవేమీ లేదు కదా, ఫోన్లు కానీ వాట్సాప్లు ఏమీ లేదు కాబట్టి అక్కడున్న అతన్ని అడిగితే ఈ బస్సు ఎక్కండి అన్నాడు. సరే, నేను మా నాన్నగారు ఆ బస్సు ఎక్కాం. మాకు హిందీ రాదు, మా నాన్నగారికి హిందీ రాదు, నాకు హిందీ వచ్చు, కానీ ఊరు కొత్త, ఏమీ అర్థం కాలేదు. బస్సు ఎక్కాము. ఉస్మానియా యూనివర్సిటీ వైపు వెళుతుందా అంటే, అటు వెళ్ళదండి, మీరు ఇక్కడ ఆగిపోయి ఇక్కడ దిగిపోయి ఇలా నడుచుకుంటూ వెళ్ళండి అని ఎక్కడో చూపించాడు. అప్పుడు నేను, అమ్మ కొంచెం హెల్ప్ చేయవా, నాకు ఎక్కడుందో తెలియదు, నేను ఆ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి అని ఒక్క క్షణమే అడిగాను. ఎక్కడి నుంచో కనిపించిన 10 మందో 15 మందో కుర్రవాళ్ళు వచ్చి ఆపేశారు బస్సుని. ఆపేసి, అక్కడేదో స్ట్రైక్ ఉంది, అటు పోవడానికి లేదు, ఇటు వెళ్ళు అని చెప్పి దారి మళ్ళించారు. తీరా మళ్ళించిన దారి ఎటు వెళ్ళింది అని అంటే, నేను ఎక్కడైతే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఎగ్జామ్ రాయాలో అటు నుంచి వెళ్ళింది బస్సు. ఆ కండక్టర్ నవ్వుకుంటూ ఆపి, మీరు అడిగారు కదా స్టాప్ ఇదే, అదిగో ఎదురుగుండా కనిపించేదే, మీకు బాగానే లక్, వాళ్ళు వచ్చారు కాబట్టి చక్కగా బస్సు ఇటు మలిపేశారు అని. ఆ పంపించిన వాళ్ళు ఎవరు నాకు తెలుసు. ఎవరు పంపించారు? అమ్మ పంపించారు. ఎందుకు? నేను ఎటు వెళ్ళాలో నాకు అర్థం కాకుండా నేను ఉంటే, నడి రోడ్డు మీద ఆ బస్సులో ఉన్నప్పుడు నాకు దారి చూపించింది ఎవరు అని అంటే అమ్మ కదా. కానీ అందులో నేను మళ్ళా డాక్టర్ వైపు నేను వెళ్ళలేదు. ఎంచేత అని అంటే, అమ్మ సంకల్పం, నువ్వు అటు కాదు వెళ్ళాల్సింది, ఇదిగో ఈ పని చేయాలి అని నల్లమని. ఇదే 2020లో ఆ బాబు దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పి ఎప్పుడైతే మూటా మడత అన్ని సర్దేసుకొని వెళ్ళిపోవాలనుకుంటే మళ్ళీ అడ్డు పెట్టి ఆపేశారు. ఎలాగ? కరోనా అన్న పేరుతో నన్ను ఆపేశారు. అంటే నా సంకల్పం వేరు, అమ్మ సంకల్పం వేరు. ఎప్పుడైతే ఈ ఈ ద్వంద్వ గుణాలని మనం అర్థం చేసుకుంటే, నాది అమ్మది, ఇలా అర్థం చేసుకుని సరే ఏం చేయాలో చెప్పు. కానీ కోపం వచ్చినప్పుడు కూడా, అమ్మ నాకు ఇది తెలీదు, ఇది నువ్వు చేయమని చెప్పావు, నేను చేశాను, ఇదిగో ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, దాన్ని నాకు దారి చూపించవా అని మళ్ళా వెళ్ళి అడిగితే మళ్ళా దానికి దారి చూపిస్తారంటే, నిరంతరం అస్సలు అలసట. మనం మామూలుగా అమ్మగా మనం ఎవరైనా పిల్లలు వస్తే అడిగితే విసిగించకు వెళ్ళిపో అంటాం కదా, అలాంటి విసుగు లేకుండా నిరంతరం. ఎందుకు అని అంటే, అనంత చైతన్య శక్తి, ఆ అనంత చైతన్య శక్తి వెళ్ళి మనం అడిగినప్పుడు లేదు అన్న పదం అమ్మ దగ్గర లేదు. అంటే నిరంతరం మనకి ఏ విధంగా, ఎలా, ఎప్పుడు, ఏ రూపంలో కావాలో ఆ రూపంలో తాను కనిపించి. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, నాకు చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర ఉన్నానేమో, సినిమాలు గట్రా నాకు పెద్దగా అలవాటు లేదు. అంటే అలవాటు అసలు సినిమా థియేటర్కి వెళ్ళడం అంటే చాలా ఎప్పుడో లెక్క పెట్టి చెప్పొచ్చు. చిన్నప్పుడు ఏం వెళ్ళానో నాకు గుర్తులేదు. అయితే కాలేజ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అందరూ నువ్వు వస్తావా రావా అని చెప్పి నన్ను లాక్కెళ్ళారు థియేటర్లోకి. నాకు మనసులో ఒక రకమైన తెలియని ఒక భయం. అమ్మో, నేను ఏదో తప్పు చేసి వస్తున్నానేమో, అది కూడా సినిమా పేరు చూస్తే మైనే ప్యార్ కియా, అబ్బాయి ఈ శబ్దాలన్నీ మనకి అమ్మ దగ్గర పనికిరావు కదా, నేను సాధన చేస్తున్నాను కదా, నేను ఎలా ఎలా అలా అని మనసులో ఒక తెలియని ఒక అలజడి. నేను ఇంత పిలుస్తున్నాను, నువ్వేమో నాకు కనిపించట్లేదు, నువ్వు నాకు హెల్ప్ చేయట్లేదు, వీళ్ళేమో నన్ను లాక్కెళ్ళిపోతున్నారు, నా బ్యాగ్ ఒకళ్ళు లాగేసుకున్నారు, నన్ను ఒకళ్ళు లాగేస్తున్నారు, నన్ను తీసుకెళ్ళి బస్సు ఇలా వచ్చేసాను, ఎలాగమ్మా 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 అని నేను తలుచుకుంటుంటే ఒకసారి ఆ స్క్రీన్ స్టార్ట్ అయింది. ఆ థియేటర్లో ఫస్ట్ వచ్చింది అమ్మ ఫోటో. అందులో అదేంటి ఏదో ప్రొడక్షన్స్, రాజశ్రీయో సమ్ ప్రొడక్షన్స్, దిస్ మూవీ ఈజ్ డెడికేటెడ్ టు ద డివైన్ మదర్ ఆఫ్ శ్రీ అరబిందో ఆశ్రమ్. అంటే నాకు ఒకసారి నా బుర్రలో ఇలా ముట్టికాయ వేసినట్టుగా, ఆ సినిమా అంతా నేనేం చూశానో నాకేం గుర్తులేదు, కానీ
అమ్మ నాకు నేను నీతో పాటు నేను ఇక్కడున్నా అని చూపించారని నాకు అనిపించింది. ఎందుకు అనంటే అమ్మని పిలుస్తూ అలజడైపోతున్నాను, ఏం చేసేస్తున్నానో తెలియట్లేదు అనంటే, "ఏం బాధపడకు, ఏం భయపడకు, నేనున్నాను కదా" అని నాకు అనిపించింది. అలా చిన్నతనం నుంచి ఎప్పుడైతే ఈ మౌల్డింగ్ జరుగుతుందో మన జీవితంలో ప్రతి ఒక్క అంశ, ప్రతి ఒక్క క్షణం అమ్మని తలుచుకుంటూ, తలుచుకుంటూ, తలుచుకుంటూ మనం పని చేస్తే మనకి తెలియని ఒక ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని జీవితంలో ఎదుర్కొనే మనకి ఉన్న పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి కూడా తానే ఉండి మన జీవితాన్ని మళ్ళిస్తూ ఉంటుంది. దానికి కావాల్సింది మొదటి అడుగు స్టెప్ బ్యాక్. అందుకే అమ్మంటారు కదా, నువ్వు చేసిన సాధనంతా ఒక ఎత్తు, నువ్వు ఇంకా ప్రయాణం చేయాల్సింది బోల్డ్ అంత ఉంది. అది ఏంటి అనంటే పరివర్తన, అంటే ట్రాన్స్ఫర్మేషన్. ఇందాక అన్నానే వరదరాజన్ గారు మాట్లాడుతూ నేను అన్నాను, ట్రాన్స్ఫర్మేషన్ త్వరగా అయిపోతే బాగుండు కదా అంటే, యు ఆర్ వెరీ గ్రీడీ అన్నారు. కానీ గ్రీడీ ఉండాలి కదా, లేకపోతే ఎలాగా అమ్మ పని చేయాలి అని అంటే ఈ గ్రీడీ ఉండాలి. ఈ గ్రీడ్లో ఏమిటి, మళ్ళీ అందరికంటే ముందు అనేం లేదు. కానీ అమ్మ పనిని త్వరగా చేయాలి అని అంటే నా ద్వారా నేనేం చేయగలను అని అంటే ఈ పరివర్తన రావాలి, నాలోనే రావాలని కోరుకుంటున్నాను. అందరిలో అనంటే అందరూ వాళ్ళ వాళ్ళ లోకంలో ఉంటారు కాబట్టి నేను ఎవరిని ఏమీ మార్చలేను. అది కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. కానీ ముందు నన్ను నేను మార్చుకోగలగాలి కదా, ఈ మార్పు నాలో రావాలి కదా అంటే అది సహజమే, వస్తుంది, నువ్వేం కంగారు పడకు, అమ్మ ఉంది కదా చూసుకుంటా. ఈ మాటలు మనం ఎప్పుడైతే ఇలా అమ్మ ద్వారా, అమ్మతో ఉన్న వాళ్ళ ద్వారా మనం వింటామో, అంటే ఈ వరదరాజన్ గారు అమ్మతో ఉన్న మనిషి. ఆయన చాలా అమ్మకి చాలా సేవలు చేసిన అతను అలా చెప్తే నాకు చాలా అసలు తెలియకుండానే, అనుకోకుండానే ఆయన ఫోన్ చేశారు. ఎక్కడో మూలలో కొంచెం ఏదో బాధ ఉంటే అతను ఫోన్ చేసి, "నువ్వు దేనికి బాధపడకు, అమ్మ నీతో ఉన్నారు." ఈ మాటలు చెప్తున్నప్పుడు మనకి తెలియని ఒక భయాన్ని తీసేస్తూ ఉంటుంది. మనలో తెలియని ఒక సంతోషాన్ని. ఆ సంతోషం వల్ల నాట్ అగైన్ కంపేర్డ్ విత్ అదర్స్ కదా, ఇంకొకళ్ళతో పోల్చుకోవడం గురించి కాదు. కానీ అమ్మ మనం చేసే పనిలో కరెక్ట్, యు ఆర్ డూయింగ్ గుడ్. ఇది కూడా మనం ఎప్పుడైనా కొంచెం ఏదన్నా అలజడిగా ఉంది అనంటే ఈ స్టెప్ బ్యాక్‌లో ఇంకొక అడుగు ఏమిటి అనంటే ఒకసారి అమ్మ పుస్తకం తెరిస్తే ఏదో ఒక పాయింట్ దగ్గర అమ్మ మనల్ని ఆపుతుంది. చూసి ఇలా ఇది నువ్వు చేస్తే కనుక సిన్సియారిటీ నీలో లేదనో, హానెస్టీ లేదనో, ఇంకొకటి ఏదో నువ్వు చేయాలనో అది కూడా అమ్మ చెప్తారు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. మా వాడక్కడ ఉన్నప్పుడు, యూరోప్‌లో ఉన్నప్పుడు ఈ కరోనా వచ్చిన స్టార్టింగ్‌లో సరే మా ప్రయాణం ఆపేశారు. బానే ఉంది, ఆపేసావు. ఓ మంచి పని చేసావు. ఆపేసావు. నన్ను నేను తిట్టుకుని, అమ్మని కూడా తిట్టుకుని కాసేపు టైం పాస్ చేశాను. కానీ 2 సంఘటనలు జరిగింది. ఒకటి మా వాడేమో ఫోన్ చేసి, "అమ్మ ఒళ్ళంతా ఒక రకంగా అలర్జీ లాగా వచ్చేసింది. ఇది అదేదో జబ్బు." అప్పటికి కరోనా అన్న ఐడెంటిఫికేషన్ రాలేదు ఆ స్టేజ్‌కి. అదేదో జబ్బు వచ్చింది. కానీ ఆ జబ్బు ఏమిటో తెలీదు. నేను హాస్పిటల్‌కి వెళుతున్నాను, ఏమవుతుందో తెలీదు అనంటే, మనకి ఏ సన్నిధి ఎక్కడికెళ్తాం మనం? అమ్మ దగ్గరికే. ఎక్కడికో వెళ్ళలేదు. ఆశ్రమానికి కూడా వెళ్ళలేదు. అమ్మని దీపం వెలిగించి కూర్చొని, ఆ గరబత్తులు ముట్టించి అమ్మ, అమ్మ, అమ్మ అని పిలుస్తున్నా. అమ్మ నాకు మెసేజెస్ మీద మెసేజెస్ వస్తున్నాయి. ఏమిటి? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను. నేనున్నాను కదా, ఎందుకు బాధపడతావు అని అంటే కూడా ఇంకా మనసులో ఎక్కడో అలజడి. అమ్మో ఏమైపోతుందో వాడక్కడే అసలు ఫోన్ తీయట్లేదు, వాడు ఏం చేస్తున్నాడో తెలియదు అనుకుంటే ఆఖరికి చూస్తే అదేదో ఫుడ్ అలర్జీ అయింది. కానీ ఆ క్షణాలు ఏదైతే మనం గడుపుతామో అది నరకంలా అనిపిస్తుంది. ఇలా ఎందుకు చేసావమ్మా, నేను వాడి దగ్గర అక్కడ ఉండుంటే బాగుండేది కదా అని అనుకుంటే, కాదు నీ పని అక్కడ కాదు, నేను ఇక్కడున్నాను కదా, వాడిని నేను చూసుకుంటాను, నా పని నేను చెయ్యి అన్నట్టుగా అనిపించింది. తర్వాత ఇది అయిపోయిన మరుసటి రోజు పడుకుని పుస్తకం అమ్మ బుక్కే చదువుతున్నాను. చెబులో అమ్మ, అయిపోయింది, చాలా కాలం నుంచి చదివేశావు, పద చెప్దాం అందరికీ, మాట్లాడదాం అమ్మ దగ్గరికి, అమ్మ నా విషయాన్ని అందరికీ వెళ్ళి చెప్దాం అని అంటే నేను అన్నాను కదా, అందరూ పరిగెడుతున్నారు. అమ్మ మాట ఎవరు వింటారు? ఎవరికి అవసరం ఉంది? ఎవరికన్నా అవసరం ఉంటే వాళ్ళే నీ సన్నిధికి వస్తారు. నేను చెప్పడం ఏముంది అని అనుకుని, అయినా నన్ను ఆపేసావు అక్కడ బాబు దగ్గరికి వెళ్ళకుండా, ఇప్పుడు నేను చెప్పడానికి నువ్వు చెప్తేనే ఎవరు వినరు, నేను చెప్తే ఎవరు వింటారు అని అనుకుని పడుకున్నాను. కొంతసేపు అయ్యాక ఇంకేవో పనిలోకి వెళ్ళిపోయాను, అయిపోయాను. దాని తర్వాత మొదలైంది నా ఈ వాట్సాప్ గ్రూప్ నుంచి ఇన్నేళ్లుగా అంటే 5 ఏళ్లుగా నా వాట్సాప్ గ్రూప్ ప్రయాణం అమ్మ పనిని చేయడానికి. అంటే ఇది చాలా మందికి అందుతుంది. తెల్లవారుజామున అందరికీ మదర్ యొక్క ఒక 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 వాక్యం అమ్మ గురించి. సావిత్రిలోంచి ఒక వాక్యం.
అది చాలా మంది నేను లేట్ చేస్తే ఎందుకు ఇంత లేట్ అయింది అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నా ద్వారా అమ్మ ఏదో పని చేస్తుంది, అది ఏమిటో నాకు తెలియదు కానీ చేస్తున్నాను. నా నా కృషి ద్వారా నేను చేస్తున్నాను అని అంటే అందులో నా అన్నది నేను ఇంకా తీసేయాలి, ఇంకా తీసేయాలి, ఇంకా తీసేయాలి అన్నదే ఈ పరివర్తన. ఇది రావాలి అని అంటే అనుక్షణం స్టెప్ బ్యాక్. ఏ పని చేసినా ఆలోచన ప్రక్రియలో, నా ప్రక్రియలోనే తప్పుడు లేకుండా ఆలోచనలోంచి వచ్చేది మన పదం, నోట్లోంచి వచ్చే పదం. ఆ పదం మారుస్తుంది మన వెళ్ళే దారిని కదా. అలా అనుక్షణం ఎప్పుడైతే నిరంతరం ఆ దివ్యత్వాన్ని పిలుస్తామో, మనం ఏ పనిని ఎలా చేయాలో అనంత శక్తి మన చేయూత ఉండి, మన జీవిత గమ్యం ఏదో ఏదో సాధించేయాలా అంటే సాధిస్తాం. కానీ అది ఎంత ఎత్తు సాధిస్తాము అని అంటే అమ్మ అనుకున్నంత ఎత్తు. అమ్మ మనల్ని ఏ పని చేయాలి, అందుకే అంటారు కదా, అమ్మ ఏ పని జరిగినా ఇట్ డజంట్ కమ్ విత్ అ బీట్ ఆఫ్ అ డ్రమ్ అంటారు. అంటే డమారం వేసి అందరికీ చెప్పడం కోసం కాదు మనం పని చేసేది, ప్రశాంతంగా అనంత తత్వంలో చేరిపోవడానికి. మనం ఒక్కసారి కాస్మిక్ ఎనర్జీ, కాస్మాలజీ కనుక ఆలోచిస్తే, ఆ కాస్మిక్ ఎనర్జీలో అనంతమైన నక్షత్ర మండలం అన్నీ ఉన్నాయి కదా. ఆ నక్షత్ర మండలం అన్నీ చూస్తే మన భూమి కూడా ఒక చిన్న ఒక గింజ అంత కనిపిస్తుంది అక్కడ నుంచి చూస్తే. సో ఆ గింజంత భూమిలో ఆ అణువంత మన శరీరం, ఆ అణువంత శరీరంలో మన కష్టాలు. అది చూస్తే అసలు ఏముంది, అబ్బా ఇంత పెద్ద బ్రహ్మాండమైన సృష్టి, అన్ని రకాల నక్షత్ర మండలం కానీ జూపిటర్ ఉంది చూసారా, మనం గ్రహాలలో జూపిటర్ అదేం చేస్తుందంటే అడ్డుకుంటుంది, బయట నుంచి వచ్చేవన్నీ కూడా తాను అడ్డుకుంటుంది. అంటే గురు అని అంటాం మనం మన భాషలో. సో అలా ఒక్కొక్క గ్రహం అలా తిరుగుతుంది. ఆ తిరగడానికి ఆ ఫోర్స్ కూడా ఏది ఎలా నిర్ణయింపబడింది అని అంటే 108 సార్లు మనం పలుకుతామే, ఆ 108 ఈ నంబర్లలో కూడా ఒకసారి నాకు అవకాశం వచ్చినప్పుడు అది కూడా చెప్తాను. 108 అని మనం ఏదైతే అనుకుంటున్నామో, భూమికి సూర్యగ్రహానికి ఉన్న డిస్టెన్స్, దాన్ని డివైడెడ్ బై ఆ నంబర్స్ అని మీకు నేను ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. అదంతా చేస్తే 108. అందుకే మన పెద్దవాళ్ళు ఏదైనా మాట్లాడాలంటే 108 సార్లు జపం చేయడం అని అంటే దాని గురించి. ఎందుకంటే పూర్తి మండలం. సో ఈ పూర్తి అనంతమైన శక్తిలో భూమి ఒక చిన్నది, ఆ గ్రహంలో మనం అందరం నివసిస్తున్నాం. అందులో మనకి శక్తి, ఆ శక్తిని నడిపించేది ఎవరు, ఈ అనంత సృష్టిని సృష్టించిన సృష్టికర్త. ఇదంతా చూస్తే అంత భ్రమగా ఉంటుంది, ఏమిటి ఇదంతా అని. కానీ ఆ అనంత చైతన్య శక్తి మన లోపల కూడా ఉంది. ఇది ఎంతో ఒక బ్రహ్మాండమైన ఒక రహస్యం కదా. కానీ ఈ రహస్యం వైపు మనం ప్రయాణం అతి తక్కువగా చూస్తాం ఇప్పుడు మన అటెండెన్స్ లాగా. ఎందుకు అని అంటే దీని వైపు ఆలోచన చేసే వాళ్ళు అతి తక్కువ కాబట్టి. ఎందుకు, బాహ్య ప్రపంచంలో పార్టీ, ఎంజాయ్మెంట్ ఇటువైపుగా అడుగులు వేయమంటే త్వరగా వేస్తారు. అనంతతత్వం గురించి తెలుసుకోవాలి, బ్రహ్మాండం గురించి తెలుసుకోవాలి. ప్లానిటోరియం ఉంది, ప్లానిటోరియంకి ఎంతమంది వెళతారు, ఏదో ఒకసారి చూసి వస్తారు కదా. కానీ మనం నిరంతరం ఎప్పుడైతే ఆ అనంత శక్తి నాలో కూడా ఒక బీజమై ఉంది అన్న విషయాన్ని మనం గుర్తించి దాని వైపు నడుస్తామో, అప్పుడు దివ్యత్వం వైపు మనం అడుగులు వేసినప్పుడు ఆ అనంత శక్తి మన ద్వారా, మన శరీరం ద్వారా, మన ఈ జన్మ ద్వారా తాను పనిచేస్తుంది. పనిచేసి తన యొక్క పనిని చేయడానికి మనం ఒక ఇన్స్ట్రుమెంట్ అయినప్పుడు మన ఈ జన్మ సార్థకతం అవుతుంది. ఇది అమ్మ చెప్పిన స్టెప్ బ్యాక్. ఇది చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, నాకు వచ్చిన కష్టాలన్నీ అమ్మ కష్టాలు. ఇందాక అన్ననే, బాబుని నేను చూసుకుంటా, నా పనిని నువ్వు చేయి అని అమ్మ చెప్పిన పలుకులు, ఇది సేమ్ పలుకులు అమ్మ మాట్లాడింది. ఎందుకు అనంటే, మనం అమ్మ కోసం పని చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్నది, నా శరీరం, నా జీవితం ఒకటే కాదు, నా చుట్టూ ఉన్నవి అన్నీ కూడా అమ్మ తాను చూసుకుంటుంది. ఆ మాట అమ్మ చెప్పినప్పుడు నిరంతరం నువ్వు పని చేయి, నీకేం కావాలో నేను చూసుకుంటా. ఇది ఇంతకంటే ఎవరు చెప్తారండి ఈ పని? అసలు ఎవరైనా మనతో పాటు ఉన్న వాళ్ళు చెప్పగలరా అంటే ఎవరు చేయలేరు, అనంత శక్తి చేయగలరు.
ఆ అనంత శక్తి మన అమ్మగా మన ఎదురుగుండా కనిపిస్తున్నప్పుడు ఇంతకంటే వింత ఏముంది అని అంటే, ఈ వింతకి మనం అర్హులం అయ్యాం అని అనుకుని ఆ విషయాన్ని మనం గుర్తించి దానికి సంతోషపడి ఎప్పుడైతే మనం అమ్మ వైపు నడవగలమో దానికి మొదటి అడుగు అమ్మని మనం స్వీకరించడం, అమ్మని మనలో పని చేయడానికి అనుమతించమని అడగడం. అమ్మ అనుమతిని మనం పొందాక, మనం అమ్మకి అనుమతిని ఇచ్చాక అమ్మ మనలో పరివర్తనను చేస్తుంది. ఆ పరివర్తన చేస్తున్న కొద్దీ మనకి సమస్యలు ఎక్కువ అవుతాయి. అప్పుడు అమ్మని ఇంకా గట్టిగా పిలిచి అమ్మని ఆ పరిష్కారం వైపు తీసుకువెళ్ళమని చెప్తే అమ్మ దానికి ఒక తీర్పుని అమ్మే ఇస్తుంది. ఎందుకంటే యూనివర్సల్ జస్టిస్ అన్నది అమ్మే చేస్తుంది కాబట్టి. ఇంతసేపు విన్నందుకు మీ అందరికీ నమస్కారం. ఒక క్షణం అమ్మ యొక్క మెడిటేషన్ మ్యూజిక్ విని మనం అమ్మ యొక్క సన్నిధిలో నిరంతరం ఉందాం. ఒక క్షణం మెడిటేషన్ వేస్తాం. శ్యామల గారు చెప్పండి. శ్యామల గారు చేతులు ఎత్తారు. ఏమన్నా ప్రశ్న ఉందా? ఎవరికన్నా ప్రశ్నలు ఉంటే చేయి లేపండి. ఓకే, Thank you all. Thank you, Neela Didi. థ్యాంక్ యూ దీది. Thank you. Yeah. I think by mistake Shamla has pressed that. ఓ ఓకే. Okay. Thanks a lot. థ్యాంక్ యూ దీది. థ్యాంక్ యూ. Thank you.